ప్రార్థన చేయప్ప. जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विसजीववरोगिणां इति ये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकम् श्रीवेङ्कटेश्वरयोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिजं केवलात्मोपदेशिकम् श्रीवेमलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। ओम पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तु ते। सर्वकालकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्य गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। मेलुकोवो देशिकेन्द्र मेलुकोवो पूर्ण सांद्र मेलुको शिवराम दीक्षित मेलुकोवయ్యా देवा मेलुको। भ्रमेणाहं भ्रमेणत्वं भ्रमेणोपासका जनः भ्रमेणीश्वरभावत्वं भ्रममूलम् इदं जगत्। భ్రాంతి చేతను నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తుని భ్రాంతియే సర్వం బటంతును విభ్రాంతులను చేయ ఈ శరీరాత్మలను దీయా దేవా మేలుకో। త్యజ ధర్మమధర్మం చ ఉదే సత్యానృతే త్యజ ఉదే సత్యానృతే త్యక్త్వా येन त्वजस సతత్వజాం ధర్మాధర్మముల రెంటిలో మర్మమును బోధించి విడుమని మర్మమెరిగిన జ్ఞాతయో నన్నసలు విడుమనగా గురు కట్నమును కొనగా దేవా మేలుకో। గురునావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్ సరగుణను సద్గురుని గొల్చెటి ధీరవరుణావరణ రైతులం చేసి పరిపూర్ణ చల సాంద్రులు కండులు గజేయా శరీరాత్మలను దీయా దేవా మేలుకో। అబీజం వృక్ష సంపన్న శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయనుకును స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని ఏ బీజ బ్రహ్మమని దేవా మేలుకో। సర్వశూన్యం మయం రూపం జన్మశూన్యం స్వభావతః జన్మభావేన మృత్యుశ్చ పరిపూర్ణం స్వభావతః జరయు మృతులను లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా
మేలుకో. జన్మభావి కర్మం నాస్తి, కర్మభావి ఫలం నహి, ఫలభావి భయం కుత్ర, భయభావి న సంశయః. దేశికామి కరుణ చేతను ఈ శరీరద్వయము పోయిన, నాశమౌ జన్మ కర్మ ఫల భీతులు లేచమైనాను, నిస్సంశయముగాను. దేవా మేలుకో. ఇంద్రజాలం నిదం సర్వం యథా మరుమరీచికా, అఖండతమనాకారం వర్తతే కేవలం శివం. ఉండిలేనిది ఇంద్రజాలము ఎండమావులెవలను దోచును, ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా, పరిపూర్ణ బ్రహ్మమునా. దేవా మేలుకో. శుద్ధే సుషుప్తా వివచ తస్మిన్నాహం కదాచన, తద్వసదాపి యన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తి యందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మము, జ్ఞప్తి లేక నిర్లిప్తులై సుసుప్తి జంగకను, సౌజ్ఞప్తి విడచియును. దేవా మేలుకో. యథా నాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః. జగదస్తితి కో వేద నాస్తి కో న చ నిర్ణయః. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు, నేనుగాన పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని, వర్ణించలేనిదని. దేవా మేలుకో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన, అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అజల పూర్ణము ప్రకృతి ద్వయదోషరహితము, తద్విచారణ కేవలాత్మను ఎవ్వరెరుగుదురు, నిన్నెవరు పొందెదరు. దేవా మేలుకో. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి చలన కారణం, ఉపదేశాత్తరే బుద్ధ్యా రమతే సర్వకర్మషు. బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్రవాసన బహుక్లేశము, అద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా, శుద్ధైన మార్గమునా. దేవా మేలుకో. ఉల్కాహస్త యదాయ కచ్చిత ద్రవ్యమాలోక్యతాం త్యజేత్, జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం పరిత్యజేత్. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతి చెవిదకి విదుచును, జ్యోతి నటువలి ఉన్న జ్ఞప్తి జ్ఞేయ మెరుగమని, తజ్ఞప్తి విడువమని. దేవా మేలుకో. జ్ఞానమజ్ఞానినం దృష్టా దయోస్తజ్జతే నిశ్చయః, దయోస్తజ్జతే యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంతును, జ్ఞానాజ్ఞానము ద్వంద్వమునుచును విడతు సుజ్ఞానం, తజ్ఞానరహితమి పూర్ణస్థితి న్యాయం. దేవా మేలుకో. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వాక్యకాంతమగోచరం, పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతయు బ్రహ్మ విద్య దీనికంతము వార్తికంబున, వార్తికాంతమగోచరము అవ్యక్తమదియనుచు, తద్దరిని పూర్ణబోధనుచు. దేవా మేలుకో. వాచిగా తోత్పూడి పురమున స్థాపితం బహుపీఠమందున, దోషిలొగ్గియు రామరావిట లేక మేల్కొల్పి, గురు బృందమున వేగ మేల్కొల్పి.
దేవా మేలుకో, మేలుకోవో దేశికేంద్ర, మేలుకోవో పూర్ణ సాంద్ర, మేలుకో శివరామ దీక్షిత, మేలుకోవయ్యా దేవా మేలుకోవయ్యా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. జై గురుదేవ. జై గురు. గంధార్థం చెప్పండి ఎవరన్నా, మిత్ర గంధార్థం. అరవై ఐదోది. చెప్పలేదు. 64 స్థూలాంశమైన 64. అదే ఎవరు చెప్పేటట్లేదే. చెప్తాను. స్థూలాంశమన్నమయమగు పాలన కర్మేంద్రియములు ప్రాణమయంబౌ, మేలుగా జ్ఞానేంద్రియముల చాలున మానసమున గూడే చట్టముగనరా, ప్రత్యాగ్ బ్రహ్మ గుట్టు నీకగురా, దిట్టిదవై ఆత్మ తేజమును సొక్కి కిట్టి కిట్టి ముట్టుచూ నుండు గిట్పాడవెప్పుడు, కట్టు కొమ్ముగ బ్రహ్మ తేజము గడు సరైమతి వెలుగజేయుచు, పట్టు విడువకను మూల ప్రాలు మూలక ప్రజ్ఞలో పరబయలు దాకెడు, చట్టము గణరా, ప్రత్యాగ్ బ్రహ్మ గుట్టు నీకగురా. నెక్స్ట్ పద్యం కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ మన గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరో తెలియక ఆ పేరు అడుగుతుంది కదా, అది పల్లపోతల కృష్ణమూర్తి అనే పేరుతో జాయిన్ అయినారు. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, నా పేరు తర్వాత. వాళ్ళు ఎవరో మీరు మీ పేరు టైప్ చేసుకోవాలి. కాబట్టి ఆ పేరుతో వచ్చినది ఏదోను, ఎవరో మరి అది మరి పల్లపోతల కృష్ణమూర్తి అనే పేరుతో జాయిన్ అయితే ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారు కదా. అదే చేసినాకనే ఆరైంది, చేసినాక ఆనైంది. మీరు దాని మీద నేమ్ అడిగినప్పుడు మా పేరు శివయ్య అని పెట్టాలా, తర్వాత పేరు, తర్వాత మీరు మీ ఫోన్ అనేది పిల్లలకి ఇవ్వకుండా మార్చుకోవాలి. లేదంటే ప్రతిరోజు వాళ్ళ సెట్టింగ్స్ మారిస్తే ఇదే పిల్లలకి వేరేది ఏదైనా ఉపయోగించుకునేటట్టు చేయాలి. ఇంకో రెండో ఫోన్ ఏదైనా ఉంటే లాగ్ చేసి పెట్టుకోండి అంతే. అయ్యో అంత మెకానికల్ ఏం చేసినా వినాలి అంతే. సరే 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 మా పేరు టైప్ చేస్తాను. మళ్ళా ఇప్పుడైతే కానివ్వండి, రేపు జాయిన్ అయ్యేటప్పుడు పేరు అడుగుతుంది కదా, అక్కడ నేమ్ టైప్ చేసేస్తే అది పడదు, నా పేరు పడదు. సరే 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 సరే. అఖండ కరెంటు పోయినే, వర్షం మొదలైంది కృష్ణాపురంలో, అందువలన కరెంటు పోయి. అఖండ ఎరుక యొక్క స్థూలాంశము అన్నమయమైనది. అది మలినప్పుడు ఎరుక అనేది విరాట్ స్వరూపం. అఖండ ఎరుక యొక్క స్థూలాంశం ఏమిటి అంటే అదే అన్నమయమైనటువంటిది. అది పోయి దాని యొక్క సూక్ష్మాంశం పోయి చేరుతున్నందువల్ల అక్కడ మనసు అనేది ఉత్పత్తి అయ్యి ఆ మలినప్పుడు ఎరుక యొక్క విరాట్ స్వరూపంగా కర్మేంద్రియములకు ఆధారమైనటువంటి క్రియాశక్తి ఈశ్వరుని యొక్క ప్రాణమయ కోశంగా ఉంది. ఈ కర్మేంద్రియాల శరీరంలో పనిచేస్తున్నాయే, వాటన్నిటికీ ఏ క్రియాశక్తి అంటే ఈశ్వరుని యొక్క ప్రాణమయ కోశం. ఆ ప్రాణము ఈ ఆహారం అన్నం తినేటువంటి దాంట్లో ఉన్న శక్తి, ఆ రెండు కలిసి పనిచేపిస్తున్నాయి. అది సూత్రాత్మ సత్తా
సూత్రాత్మ సత్తాగా ఉండి క్రియోన్ముఖమైనటువంటి సృష్టి స్థితిలే విస్తీర్ణ ఆకర్షణల పద్ధతిలో ఆ పంచబ్రహ్మలుగా చెప్పబడినటువంటివి ఇవే 5. ఒకరు సృష్టి, ఒకరు స్థితి, ఒకరు లయము, ఒకరు విస్తీర్ణము, ఒకరు ఆకర్షణ అనేటువంటి 5 పనులను చేస్తున్నటువంటి పంచబ్రహ్మల పద్ధతిలో జన్మకర్మలకు అయినటువంటి ఈశ్వరీయ జ్ఞానశక్తియే ఈ సూత్రాత్మ సత్తాగా ఉంది. అదియే క్రియోన్ముఖంగా కానప్పుడు స్తంభన మోహన మారణ ఉచ్చాటన ఆకర్షణ సామర్థ్యం గలది. అది క్రియోన్ముఖం కాకుండా ఉంటే గనక కార్యరూపం ధరించకుండా స్వచ్ఛ స్థితిలో ఉన్నప్పుడేమో స్తంభన, మోహన, మారణ, ఉచ్చాటన, ఆకర్షణ అనేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈశ్వరీయ జ్ఞానం సూత్రాత్మ సమిష్టి బుద్ధి అందు ఉంది. ఈశ్వరీయ జ్ఞానం అనే అఖండ ఎరుక సూత్రాత్మ యొక్క సమిష్టి బుద్ధిలో ఉంది. కాబట్టి సమిష్టి సూత్రాత్మ మనస్సు తన జ్ఞానశక్తిని ఆధారం చేసుకొని మనస్సుగా తనకిచ్చగలిగినప్పుడు, ఎప్పుడు ఇచ్చగలిగితే అప్పుడు క్రియోన్ముఖమై 3 ఖండ ఎరుకలై, అది క్రియోన్ముఖం కాకుండా ఉన్నప్పుడేమో కేవల జ్ఞానశక్తిగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. దానికి ఇచ్చగలిగి వ్యక్తం కావాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది? 3 ఎరుకలుగా కేవలపు ఎరుగ్గా, మళ్ళా మలినపు ఎరుగ్గా, మళ్ళా అనేక మిశ్రపు ఎరుగ్గా ఉంటుంది. తాను బ్రహ్మముగా ఉన్నప్పుడేమో బ్రహ్మం అనేటువంటి కేవల అఖండ ఎరుకగా ఉంది. అది కార్యరూపం ధరించినటువంటి స్థితిలో సమిష్టి మలినపు ఎరుకగా అయి బ్రహ్మాండమంతా రూపుదిద్దుకొని మళ్ళా దాంట్లో మిశ్రపు ఎరుకలుగా జీవులుగా తన ప్రతిరూపాలుగా దాంట్లో చూసుకుంటూ వ్యవహరిస్తూ ఉంది. 3 రకాలైన ఎరుకలు అంతా కూడా అఖండ ఎరుక నుంచి వచ్చినవే. దానికంటే వేరువేరుగా భావించడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ విధానమును పరిశీలించుము, అప్పుడు తులా విద్య ఎందలి ప్రత్యక్ బ్రహ్మ రహస్యము నీకు తెలియబడును. ఈ విధానాన్ని పరిశీలించు, అప్పుడు తులా విద్య ఎందలి ప్రత్యక్ బ్రహ్మ రహస్యం నీకు తెలియబడుతుంది. అంటే మూలా విద్య ఎందలి సంచిత కర్మరాశితో ఈశ్వరీయ జ్ఞానశక్తి జరిపిడి ఆటల రహస్యం నీకు తెలియబడుతుంది. ఆ ప్రత్యేక బ్రహ్మగా ఉన్నటువంటిదే అక్కడ సృష్టికి కారణమైన బ్రహ్మంగా ఉన్నది. ఇది మూలా విద్య అని పడాల్సిన తులా విద్య అని పడింది. ప్రింట్ తప్పది, చూసుకోండి ఒకసారి. తులా విద్య కాదా? అప్పుడు మూలా విద్య ఎందులై మూలా విద్యలో ఏమిగా ఉందంటే పరమాత్మగాను సృష్టికి కారణ వస్తువుగా ఉన్నది. జీవుడుగా ఉన్న 3 అవస్థల్ని దాటిన స్థితిలోనేమో ప్రత్యేక బ్రహ్మగా ఇక్కడ ఉంది. ఈ ప్రత్యేక బ్రహ్మగా ఉన్నది మూలా విద్యలో ఉన్నటువంటి పరమాత్మ అనేదే. ఆ రహస్యమే నీకు తెలియబడుతుంది. నువ్వు ఆ 3 రకాల ఎరికలను కనుక విచారించుకుంటే ఆ మూలంలో మూలా విద్య అనేటువంటి అఖండ ఎరుక రహస్యం నీకు తెలియబడుతుంది. మూలా విద్య ఎందలి సంచిత కర్మరాశితో, సంచిత కర్మరాశి అంటే ఇక్కడ వ్యక్తిగా చెప్పినప్పుడేమో సంచిత కర్మరాశి కాకుండా జీవునికి జరిగేటువంటి ఆ మూలా విద్యలోనేమో ఈ కర్మ అంతటికి కారణమైనటువంటి అఖండ యొక్క కర్మరాశి కారణంగా ఈశ్వరీయ శక్తి జరిపేటువంటి ఆటల రహస్యం నువ్వు సంచిత కర్మరాశి అందరిది ప్రోగు చేసుకున్నటువంటిది, ఆయా కర్మలను బట్టి వారి వారి జన్మం కలగజేసేటువంటిది ఎక్కడి నుంచి మళ్ళీ సంప్రాప్తిస్తోందంటే ఆ ఐశ్వర్య జ్ఞానశక్తి అనే దాంట్లో నుంచినే సంప్రాప్తిస్తోంది. చేతన బ్రహ్మం అనేటువంటి ఘనమైన అఖండ ఎరుక యొక్క ఆశ్రయమైనటువంటి పరారూప ఎరుకలో ఏమున్నదో తెలియను. కాబట్టి చేతన బ్రహ్మము అని చెప్తున్నటువంటి చైతన్యం అనేటువంటి ఘనమైన అఖండ ఎరుక అంటే అదే బ్రహ్మముగా ఉన్నటువంటి ఆ ఎరుక, అది ఆశ్రయించినటువంటి పరారూప ఎరుకలో ఏమున్నదో తెలియను. పరారూప ఎరుక అనేది తనకు బ్రహ్మాండమైనటువంటి సృష్టికి కారణం చేయడానికి తోడ్పడినటువంటి శక్తి రూపంలో ఉండేటువంటి ఎరుక కనుక నిర్గుణమైన సూత్రాత్మ తేజమును పోని నువ్వు నిర్గుణమైనటువంటి బ్రహ్మ సూత్రాత్మ తేజమును పోని అంటే నిర్గుణంగా ఉన్నప్పుడు ఈ సృష్టికి కారణమైన బ్రహ్మమే రాలేదు. నీవు ప్రభావం చెందకుండా
ఈశ్వరీయ కార్యక్రమం లేనివానిగా సర్వము నిర్వహించు. ఈ సూత్రాత్మ తేజంలో నిర్గుణంగా ఉన్నటువంటి స్థితిలో గుణాలతో కూడకమున్నప్పుడేమో సృష్టి చేయాలనే సంకల్పము కలిగింది, కానీ మాయ ప్రభావం అనేది అప్పుడు లేదు. మాయ ప్రభావం చేత, మాయ చేత గుణాలు మరియు గుణాలతో కూడినటువంటి తన్మాత్రలతో కూడినటువంటి కార్యరూపం ధరించడానికి ప్రభావం చెందింది. కాబట్టి ఆ ప్రభావం చెందకుండా సూత్రాత్మ తేజంగా ఈశ్వరీ కార్యక్రమాలను లేనివానిగా సర్వము చూడగలిగినచో, లేనివానిగా సర్వము అంటే అక్కడ బ్రహ్మం లేదంటే బ్రహ్మమేమో వ్యక్తమైంది, కానీ అది కార్యరూపం ధరించలే. ఈశ్వరీయ కార్యక్రమాలు లేనివానిగా చూడగలిగితే నిర్గుణమైన సూత్రాత్మ తేజంతో ఉండి గుణాలతో కూడకుండా మాయతో కూడకుండా ఉంటేనేమో అది కూడా అఖండ ఎరుకగా మారి మళ్ళా దాన్ని ఖండ ఎరుకలుగా ప్రతిబింబించే విధంగా లేదు, సూత్రాత్మ తేజంగా ఉంది. అట్లనే నువ్వు కూడా లేనివానిగా సర్వము చూడగలిగినచో అంటే గుర్తు రహితం చేశారు, గురువు గారు ఉపదేశం ఇచ్చారు. ఉపదేశం ఇచ్చి నువ్వు రహితమైపోయినప్పటికీ కూడా నీకు తెలియబడే వాటన్నిటి అది ఆ సూత్రాత్మ తేజంలో ఏ విధంగా మళ్ళీ దీంతో గుణాలతోనూ మాయతోనూ కూడి కార్యరూపం ధరించిన స్థితిలో ఏ విధంగా ఉందో బ్రహ్మం వ్యక్తమైనప్పటికీ కూడా లేనివానిగా సర్వము చూడగలిగితే నువ్వు కూడా ఈశ్వరీయ కార్యక్రమాలంటే జరిగేటువంటి అఖండ ఎరుక నిర్ణయం వల్ల జరిగేటువంటి జగత్తులో సర్వకార్యాలని నువ్వు దాంతో తాదాత్మ్యం చెందకుండా నువ్వు చూసి చూడనట్టుగా ఆ చూసిన దాంతో తాదాత్మ్యం చెందకుండా నువ్వు లేనెరుక అనేటువంటి స్థితిలో ఉండి నీవు గనక నీ చిత్స్వరూపమును పూర్తిగా కోల్పోతే అది వ్యాప్తి చెందే లక్షణం కలిగి ఉండేది. కాబట్టి ఆ చిత్తము అట్లా చేయకుండా ఉంటే గనక ఆ సూత్రాత్మ స్థితిలో నీవు కూడా వ్యక్తమై ఉన్నప్పటికీ కూడా దీని చుట్టూ ఉన్నటువంటి దాంతో తాయాత్వం చెందిన స్థితిలో లేనెరుకలో ఉంటావు. ఇది జరగవలనన్న సర్వాధారమైన బ్రహ్మతేజం ఉండవలను, కానీ ఇది జరగాలి అంటే సర్వాధారం దీనికి ఏమిటికి జగత్తంతటికీ సర్వాధారమైన బ్రహ్మతేజము. ఆ బ్రహ్మం అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తమైన స్థితిలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మహదంకారం ఏర్పడి దాని చేత మళ్ళీ సృష్టికి కారణమైన దాంతో చేయాలి సృష్టి అనేటువంటి భావన తనలో కలిగి వ్యక్తం కావడానికి పరాశక్తి అనే దాన్ని ఆధారంగా చేసుకొని ప్రకృతిగా మలిచి మళ్ళీ ఈ బ్రహ్మాండం అంతా అందులో జీవులు అనేకమైనటువంటిని ఇచ్చినాయి. కాబట్టి నువ్వు ఇది జరగాలంటే సర్వాధారమైన బ్రహ్మతేజం ఉండవలను, కానీ దానిలో జ్ఞానశక్తి మాత్రం నిర్వీర్యం కావాలను. ఏ జ్ఞానశక్తి అయితే అఖండ ఎరుక అనేది అదే కాబట్టి అదే కల్పించినటువంటి దానివల్ల ఏర్పడింది. కాబట్టి అది లేనెరుక ఉన్నటువంటి స్థితిలో నువ్వు జ్ఞానశక్తి అనే దాన్ని నిర్వీర్యం కావాలి. నేను బ్రహ్మమును అనే స్థితిలోకి ఒకవేళ పోయినప్పటికీ దానికి ఆధారమైనటువంటి ఏ బ్రహ్మతేజం అయితే సృష్టికి కారణమైనటువంటి దానిగా ఉందో ఆ స్థితిలోకి పోయినప్పటికీ కూడా అక్కడ నిర్వీర్యం ఏంది కావాలంటే జ్ఞానశక్తిగా ఉన్నది నిర్వీర్యం కావాలని. జ్ఞానశక్తి నిర్వీర్యం కావాలంటే జ్ఞానాజ్ఞానములకు అతీతమైనటువంటి అనగా బయలుదర్శనముతో లేనిదైనటువంటి లేనెరుకతో అఖండ ఎరుకను విడవలను. కాబట్టి బయలు అనే దాన్ని గురుకృప చేత దర్శింపజేసుకొని నీ భావంలో ఆ బయలు ఏ విధంగా ఉందో ఆ స్థితిని చేసుకొని లేనెరుకతో అఖండ ఎరుకను విడవలను. అఖండ ఎరుకగా నీకు తోస్తున్నటువంటి ఏది వ్యాప్తం చెందుతుందో మనసుగా పరిణమించి దాంతో సర్వమును కల్పించుకున్నటువంటిది ఆ జ్ఞానాన్ని విడవాలి. ఆ జ్ఞానశక్తిని విడిస్తే బ్రహ్మతేజం వలె ఉంటావు, కానీ నువ్వు ఉన్నావు కదా. పుట్టుకనే జరిగిన దానికి కారణమైనది ఏదంటే బ్రహ్మతేజంగా ఉన్నటువంటి బ్రహ్మం అవ్యక్తంగా ఉన్న స్థితిలో నుంచి వ్యక్తమైంది. వ్యక్తమైన స్థితిలో మళ్ళీ గుణాలతోనూ జ్ఞానంతోనూ ఈ తన్మాత్రలతోనూ కూడి ఉత్పత్తి చేసినటువంటి స్థితిలోకి రాకుండా అట్లాగే నిలబడిపోయిన స్థితిలో ఉంది. దానికి అవతల ఉన్నదే బయలుగానున్నది.
కాబట్టి నీవు ఉత్పత్తి అయినటువంటి స్థితిలో ఈ విచారణ అంతా ఎరుకతోనే చేసి ఎరుక రహితమైనటువంటి దాన్ని గురువు ద్వారా పొందినప్పటికీ నీ కనబడుతున్నటువంటి జగత్తులో విషయాలతో సహా అవన్నీ ఈశ్వరీయ అఖండ ఎరుక దాని చేత జరుగుతున్నవిగా ఈశ్వరీయ కర్మలుగా భావించి నువ్వు ఉంటూ జ్ఞానశక్తిగా ఉన్నదాన్ని నిర్వీర్యం చేసుకొని దానివల్ల తెలియబడుతున్నదంతా కళ్ళలో జరుగుతున్నటువంటి లేనెరుకలో జరుగుతున్నటువంటిదని బయలుదర్శనంతో లేనిదైనటువంటి లేనెరుకలో అఖండ ఎరుకను నువ్వు విడవాలి. కాబట్టి గురుకృపతో లభించిన వెంట్రుక వాసి ఎరుకతో అఖండ ఎరుకను విడవలను అన్నారు. వెంట్రుక వాసి ఎరుక అంటే గురుకృప చేత నీకు తెలియబడినటువంటి ఆ వెంట్రుక వాసి ఎరుక ఉంది అక్కడ. ఆ ఉంటే ఆ ఎరుకతోనే ఇడిచావు అంతా. అఖండ ఎరుక అనేటువంటి బ్రహ్మం అనే ఎరుకను కూడా ఇడిచావు. నేను బ్రహ్మం అనే స్థితిని కూడా వదిలేసావు. దీనినే గడుసరి అయిన బ్రహ్మతేజం అందరు. దీన్ని గడుసరి అయిన బ్రహ్మతేజం అంటారట. ఏంటికంటే ఆ ఎరుక ఎంట్రుక వాసి అంత ఉంది, దాంతోనే తెలియబడుతుంది. ఎరుకంతా వదిలేశాడంటే మొత్తం వదిలేసింటే తాను గుర్తెరుగుతున్న విషయాన్ని దాన్ని తెలియబడుతోంది కదా, దాంతోనే తెలుసుకుంటున్నావు కదా. ఆ తెలుసుకుంటున్న దాంట్లో ఉన్నప్పటికీ దానిని గుర్తెరిగి అఖండ ఎరుకగా ఉన్నటువంటి దాన్ని ఏదైతే నీలో చలనాలు కలిగింపజేయడానికి కారణమైనదో దాన్ని వదిలేసి చూస్తూ ఉన్నప్పటికీ, వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ, తింటూ ఉన్నప్పటికీ, తిరుగుతూ ఉన్నప్పటికీ, అన్ని వ్యవహారములు చేస్తున్నప్పటికీ ఏది అఖండ ఎరుకగా ఉండి సర్వమును నీలో కల్పింపజేస్తోందో దాంట్లో అది లేనట్టుగా, లేని ఎరుకగా భావిస్తూ, లేని ఎరుక కల్పించిన కలగా భావిస్తూ ఉంటావు. అందుకనే అది గడుసరి అయిన బ్రహ్మతేజం అందరు. బ్రహ్మతేజంతోనే సృష్టికి కారణమైన దాంట్లోనే నువ్వు ఉంటూ దానిలో వ్యవహరిస్తూ గురుకృప చేత ఆ వెంట్రుక వాసి ఎరుకతో ఎరుక మర్మం తెలుసుకొని లేనిదే అని మూలా విద్య రహస్యం ఏదైతే పరమాత్మగా ఉత్పన్నమై సకల జగత్తుకు కారణమైనదో ఆ స్థితిలో నిలబడిపోయి ఎరుక వీడితే అది ఆ గురుకృప చేత వీడాలి. ఆ తర్వాత ఉన్నది నీవు ఉన్నప్పటికీ నీలో నీకు కనపడుతున్నదంతా దాన్నే గడుసరైనటువంటి మాట వాడేది. గడుసరైన బ్రహ్మతేజం అనేది ఆ ఎరుక లేనప్పటికీ, లేనెరుక అని నిర్ణయం అయినప్పటికీ దేంచో అది నిర్ణయించుకొని చెబుతున్నావో అది ఆ ఎంట్రుక వాసి ఎరుక. అది లేనెరుక అని మర్మం తెలుసుకున్నచో మూలా విద్య రహస్యం తెలుసుకున్న తర్వాత క్రమంగా ఎరుక వీయడము. క్రమంగా ఎరుక వీయడం అంటే ఈ ఎరుక లేనెరుకలో నేను ఉన్నట్టుగా, తోస్తున్నట్టుగా, వ్యవహరిస్తున్నట్టుగా చేస్తున్నదంతా లేనెరుక అనే కళలో జరుగుతున్నదనే గుర్తు తెలుసుకొని ఆ గుర్తు వీడి అఖండ ఎరుక అనే గుర్తు వీడి కాబట్టి మళ్ళా పట్టు వీడక తిరిగి ఎరుక జోలికి వెళ్ళుక. పట్టు వీడక అంటే నువ్వు ఏ పట్టు చేత తెలుసుకున్నావో మళ్ళీ నీకు తోస్తున్నటువంటిది నీ ఎదురుగా నీ చుట్టూ ఉన్నటువంటిది ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్ళక, గురుమూర్తి చేత కనుక్కోబడినటువంటి వాడు, గుర్తు తెలియబడినటువంటి వాడు ఎట్లుండాలో ఆ స్థితిలో ఉంటూ మళ్ళీ తిరిగి ఆ ఎంట్రుక వాసి ఎరుక ఉంది కదా, దాన్ని పడదోసి దాంట్లో నుంచి మళ్ళీ మూలపుట ఎరుకలేక పోకుండా దాంట్లో ఆ వెంట్రుక వాసి ప్రజ్ఞలో పరబయలుకు దాకి ఈ ప్రజ్ఞలు కూడా లేకుండా పోయే విధమును కనుక్కొనము. ఆ ఎంట్రుక వాసిగా ఉన్నటువంటి ఆ ఎరుకతోనే ఆ ప్రజ్ఞలో పరబయలు అనేటువంటి దాన్ని తెలుసుకొని ఈ ప్రజ్ఞను లేకుండా పోయే విధంగా కనుకో. అదే స్థితిలో ఉండమని ఎందుకు చెప్తున్నాడు? పట్టు వీడక తిరిగి ఎరుక జోలికి వెళ్ళుక అంటే ఆ ఎంట్రుక వాసిదైనా సరే మళ్ళీ ఏమాత్రం మళ్ళీ నువ్వు కదలి ఈ గురువాక్యం చేత ఏదైతే నిర్ధారించబడిందో నీకు మూలం లేని గుర్తెరిగే ఎరుక ఎప్పుడు ఏనాడు పుట్టనే లేదు, లేనే లేదు. ఈ ఉత్త బట్టబయలులో ఈ జగత్ అనేది కానీ, దృశ్యం కానీ, వింటున్నది కానీ ఇదంతా సర్వము లేదు. తన్మాత్ర రహితమైనటువంటి బయలుగా ఉన్నటువంటిదే ఉంది అనే విధానంలోనే నిర్ణయించి అదే విధంగా కొనసాగాలి. అది నిలబడుకోవాలి. పట్టు వీడకుండా దాన్ని నిలబెట్టుకోవాలంటే మళ్ళీ శరీరం పోయేదాకా వస్తూనే ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ రానియకుండా, దాంట్లోకి పోనీయకుండా నిలబడగలగాలి. అప్పుడు ఘనమైన అఖండ ఎరుకగానున్న
ప్రత్యక్ బ్రహ్మ రహస్యము నీకు తెలియను. కాబట్టి ఈ ఘనమైన అఖండ ఎరుకగా ఉన్న ప్రత్యక్ బ్రహ్మ అంటే ఇక్కడ ప్రత్యక్ బ్రహ్మగా అయినవాడే అఖండ ఎరుకగా ఉన్న బ్రహ్మముగానున్నవాడు. అఖండ ఎరుకగానున్న ఘనమైనటువంటి అంటే ఘనీభవించిన వ్యాప్తం కాలే, అక్కడ ఇంకా వ్యాప్తం కావడానికి కారణమైనది మాయ కానీ గుణాలతో కూడిన తన్మాత్రలు కానీ ఏర్పడకుండా వ్యక్తమయ్యాడు. కానీ వ్యక్తమై అఖండ ఎరుకగా ఉండి మళ్ళా వ్యాప్తం కానటువంటి స్తంభించిన స్థితి ఘనమైనదంటే. ద్రవీభవించినది అంటే మళ్ళీ వ్యాప్తం జరిగింది, కరిగిపోయి అనేకంగా మారి అనేక బిందువులుగా మారి అనేక దానిగా మారింది అఖండ ఎరుగ్గా ఉండకుండా అని. కాబట్టి ఆ అఖండ ఎరుగ్గా ఉన్న ప్రత్యక్ బ్రహ్మ రహస్యం నీకు తెలియను, ఇంతకన్నా వేరే దారి లేదు అని చెప్పారు. ఇక 65ది కరెంట్ ఏమో పోయింది, సెల్ ఫోన్ వెళ్తుంలోనే చదువుతున్నా. సెల్ ఫోన్ వెళ్తుంలోనే చదువుతాను, కరెంట్ పోయింది. చెప్పు. కేవల నిర్గుణమనియడు నామపయుంజేరి సూర్యనాడికి ముందై తావుగొని చంద్రనాడిని జీవుని కుంభించి పట్టి చెనకి దాటుమురా నీరాలయమయ్యునికి గన్గొనరా అనిలము రేగించి అనలు కర్పించి పనివాడ పూరించి పాల్పడ కుంభించు తని విధీరడు తన్మయత్వము తాల్మితోడను బయలు దాటుక మనన జ్ఞప్తి సమాధియుక్తులు మానితంబగు ప్రజ్ఞలు విలి చెనకి దాటుమురా నీరాలయమయ్యునికి కన్గొనరా. అశక్త నా కరెంట్ ఉందా మీకు? ఉండాలి. చెప్పన్నా దానికి. ఇది ఫోన్లో ఏమైందంటే ఫోన్ లైటింగు దాంతోనే చదువుతాండ. ఇక్కడ పైనకి వచ్చిన కింద అయితే ఛార్జింగ్ లైట్ అన్నా ఉండే, ఆడేమో సిగ్నల్స్ రావు. చెప్పు, బుక్ ఉంది కదా. నిరాలయమై కాదు, నిరాలయమౌ. ఆడ ఒక్క అక్షరమే తప్పైనది, ఆడే కానీ తప్పలే. జై గురు, జై గురు. కేవల నిర్గుణమనియడు నావపై చేరి, ఏ గుణము లేనటువంటిది నిర్గుణము, అది కేవల జ్ఞానము. అంటే చేసేది కాదు, చేయకోకుండా ఊరికే ఉండేది కాదు, మామూలుగా ఉండబడినటువంటిది. ఆ విధంగా ఉండబడినటువంటి నావ అనగా పడవ, అంటే నిన్ను ఈ ఎరుక నుంచి అతీతమైనటువంటి మార్గానికి చేర్పించేటువంటి మార్గం అది. దాన్నే నావ అంటారు. అంటే నావ అంటే పడవ, దానిపై చేరి యా గడుసరి బ్రహ్మతేజమును ఉపయోగించుచు, ఏదైతే గొప్పదై ఉందో, గడుసరి అంటే గొప్పదైనటువంటిది, పెద్దదైనటువంటిది, అదే బ్రహ్మతేజము. దాన్ని ఉపయోగించుచు అంటే ఎరుక చేతనే ఎరుకాతీతమును తెలియబడేటట్టుగా ఆ గొప్పదైనటువంటి దాన్ని ఉపయోగించుచు ప్రత్యక్ బ్రహ్మ ఏ విధముగా చెలించుచున్నదో చూడుము. దాన్ని ఎప్పుడైతే దీన్ని నావగా తీసుకొని ఆ పైన ఉండబడినటువంటి దాన్ని ఎప్పుడైతే చూసేదానికి మొదలు పెడతామో, అదే ప్రత్యక్ బ్రహ్మ. అంటే నీకు వేరుగా ఉండబడినటువంటిది, అది ఏ విధంగా చెల్లించుచున్నదో చూడుము. దాని ఆటలు పాటలు, దాని యొక్క కర్తవ్య ధర్మాన్ని ఏ విధంగా చేపిస్తాందో దాన్ని తెలుసుకోవాలా. దాన్ని ఎట్లా తెలుసుకోవాలా? సూర్యనాడి ప్రభావం ఏదో, దాంట్లో సూర్యనాడి అనేటువంటిది ఎక్కడ ఉందో, దాని ఏ విధంగా పనిచేస్తా ఉందో దాని మూలములో చూడుము. ఆ సూర్యనాడి ఎక్కడైతే ఉత్పన్నమై ప్రసారమై అది ఎక్కడ కలుస్తా ఉంది, ఎక్కడ యాటి వరకు పోతా ఉందనే దాన్ని విచారించి దాని మూలములో చూడుము. ఆ తర్వాత చంద్రనాడి వలన జీవుల చలనములెట్లు కలుగుతున్నవో చూడుము. సూర్యనాడు ఏమవుతుంది? వెలుగునిస్తా ఉంది. చంద్రనాడు ఏం చేస్తుంది? జీవుల చలనాలు ఎట్లా కలుగుతా ఉండవో దాన్ని తెలుసుకుంటా ఉంది.
ఆ విధంగా చంద్రనాడి వలన దీన్ని, సూర్యనాడి వలన దాన్ని తెలుసుకొని అట్టి జీవుని నిశ్చలము చేసి ఆ వెలుగు, ఈ చలనము ఈ రెంటిని సూర్యనాడి చంద్రనాడి తెలుసుకున్న తరువాత ఆ విధంగా తెలుసుకున్నటువంటి ఆ జీవుడు ఏదైతే తెలుసుకుంటుందో ఆ జీవుని నిశ్చలము చేసి సూత్రాత్మమైనట్టి నీలో కుంభించి పట్టి ఈ రెంటిని ఏదైతే తెలుసుకుంటా ఉందో అది నీలో ఉంది కదా, దానివల్ల ఈ రెండు నాడులను కుంభించి అంటే దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసములను బిగించి పట్టి ఆ జీవులను లేకుండా చేసుకొనుము. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు శ్వాసను బిగించినావో అక్కడ చలనము లేదు, వెలుగు లేదు, రెండు లేకోకుండా అయిపోతాయి. ఈ విధంగా ఒక్క ఉదుటను జీవచలనములకు ఆధారమైన చిత్శక్తిని వదలి ఈ రెండిటి ఎప్పుడైతే పట్టుకుంటావో ఏ దానికి ఆధారంగా ఉంది? ఆ వెలుగు, ఈ చలనము, ఈ రెంటితోనే ఈ జీవుడు చలనము చేసుకుంటూ ప్రతి కార్యాన్ని, ప్రతి విషయాన్ని తెలుసుకొని ప్రవర్తించేటువంటి దానికి ఏదైతే ఆధారంగా ఉందో అదే చిత్శక్తి. దాన్ని వదలి దాటి పొమ్ము. ఇవన్నీ కాదు, నేను రాకనే ఏవీ లేవు, నేను వచ్చిన తర్వాతనే ఇవి ఉన్నాయి అనేటువంటి భావన చెంది దాన్ని వదిలి ఆ పైన దాటిపోమ్ము. నీకు స్థానము లేనట్టు యునికిని కనుగొనుము. అక్కడ ఆ రకంగా పోయిన తర్వాత నాకు అంటే నేను అనేటువంటి ఎరుకకు స్థానమే లేదు. నేనుంటేనే కదా ఇవన్నీ ఆట పాట విషయము ఇంకోటి విషయాలోకము అంతా ఉంది. నేనే లేకోకుండా పోయిన తర్వాత ఇంకేముంటుంది అక్కడ? ఆ స్థానానికి చేరిన తర్వాత నాకు స్థానమే లేదు. అటువంటి యునికిని కనుగొని వాయువు వలె వ్యాపక గుణము ఉన్న చైతన్యమును వదిలివేయుము. ఈ వాయువు ఎట్లా? చలనాంశంతో కూడుకున్నటువంటిది వాయువు. వాయువు ఒక తావు నిలబడేది కాదు కదా, ఎప్పుడు కదులుతానే ఉంటుంది, పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉండబడినటువంటిదే ఈ చైతన్యము. అంటే మనలో ఉండబడినటువంటి చైతన్య గుణము సంకల్ప వికల్పములకు మూలమై అదే ఆడించుకుంటూ పాడించుకుంటూ చలనంతో కూడుకొని ఉండబడినటువంటి దాన్ని వదిలివేయము. అంటే రేచించుము అన్నాడు బ్రాకెట్లో. రేచించుము అంటే కుంభించల్లాని, నిలిపేయల్లాని. దానిని జ్ఞానాగ్నిలో పడవేసి కాల్చివేయము. ఆ విధంగా తెలుసుకున్నటువంటి దాన్ని ఏ దానితో తెలుసుకుంటాండవో అదే నీలో ఉండబడినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం చేత జ్ఞానాతీతాన్ని ఎప్పుడైతే పొందినావో ముందు తెలుసుకోబడినటువంటి జ్ఞానం అంతా దాంట్లో నశించిపోతుంది. జ్ఞానాగ్ని యందు నిర్వీర్యమై బ్రహ్మ తేజస్సు గురు కృపతో నీలో కలిగనేని. మళ్ళా ఇక్కడ ఏం చెప్తాడు? ఇదంతా నీకు నాకు తరమయ్యేది కాదు నాయన. ఈ జ్ఞానాగ్ని చేత నిర్వీర్యమైనటువంటి ఈ బ్రహ్మ తేజస్సు ఏ దాంతో జ్ఞానంతో తెలుసుకొని దాన్ని నిర్వీర్యం, దాన్ని లేకోకుండా చేసినావో దాన్ని ఎట్లా తెలుసుకోవాలా? గురు కృపతో నీలో కలిగనేని. అప్పుడు అక్కడ గురువు అనేటువంటి సామర్థ్యము మనకు రావాల. అదే గురుకృప. ఆ గురుకృపతో నీలో అంత సామర్థ్యం ఎప్పుడైతే కలిగిందో చైతన్యము పారిపోవును. ఆ రకంగా దృఢత్వం నీలో వస్తే ఈ సకల వ్యవహారాలకు మూలమైనటువంటిది ఈ ఎరుక అనేటువంటిది పారిపోవును. అనగా వెంట్రుక వాసి అయిన ఎరుక గురు ప్రబోధానుసారముగా నీకు కలిగినట్లయితే అది ఎంత మాత్రం ఉందంటే వెంట్రుక ప్రమాణమే ఉంది. ఆ వెంట్రుక ప్రమాణమే ఉండి ఈ బ్రహ్మాండ భాండాన్ని అంతా ఆడిస్తా ఉంది, చూపిస్తా ఉంది, తోపిస్తా ఉంది. ఆ విధంగా ఎప్పుడైతే అవుతుందో అది గురు ప్రబోధానుసారంగా నీకు కలిగినట్లయితే అంతకు ముందుగా నీదనుకున్నట్టు అఖండ ఎరుక ఏదైతే ఉన్నదో అది నిన్ను వదలును. మొట్టమొదట నువ్వు తెలుసుకున్నప్పుడంతా అఖండమైనటువంటి ఎరుక ఇదే గొప్పదని, అదే శాశ్వతమని ఆ పద్ధతిలో నువ్వు ఎప్పుడు ప్రయాణం చేసినావో ఆ తర్వాత ఈ పద్ధతిని అవలంబించి ఈ గురుకృప చేత దాన్ని ఎప్పుడైతే తీసేసుకున్నావో ఆ అఖండ ఎరుక ఏదైతే ఉన్నదో అది నిన్ను వదలును. అదే నీకు తెలియబడును. ఏదైతే ఇది వదిలిపెట్టిపోయిందో ఉండబడినటువంటి పరిపూర్ణమైనటువంటి భావన నీకు తెలియబడును. ఎరుక లేనట్టి విధము నీ వెంట్రుక వాసి ఎరుకకు తెలియబడును. అక్కడ ఎరుక లేకోకుండా ఏదైతే ఉందో ఆ భావము ఈ వెంట్రుక వాసిదే ఇదంతాను అనేటువంటి భావన నీకు తెలియబడును. ఈ తెలియబడిన ఉనికిని అవసరమని ఎంచి ఏదైతే తెలుసుకున్నావో ఇదే స్థిరము, ఇదే శాశ్వతం అని దాన్ని తెలుసుకొని పూరించుకొని నిలబెట్టుకొనుము.
అదే నీలో నిలబెట్టుకొని ఆయన ఇంతకంటే అతీతమైనటువంటిది లేదప్ప వాస్తవానికి తెలియబడితే ఇట్లుంటుంది. నీ తనివి తీరులాగున ఆ ఎరుక లేనట్టు యునికితో తన్మయము చెంది నీ తనివి తీరులాగున నీకు కావట్టంతా దాంట్లోనే అనుభవించుకొని అదే స్థిరమని అదే శాశ్వతమని నీకు కావట్టంతా దాంట్లోనే అనుభవించి ఓర్పుతో బయలును తాకే విధము తెలియము. ఆ ఓర్పుతో అంటే మళ్ళా చంచలత్వం చేస్తున్నది ఊరికే ఉండేది కాదు, నిర్మలంగా ఉన్నీదు. కాబట్టి అటువంటి దీన్ని గుర్తించిన తర్వాత దాని జోలి పడకుండా దాన్ని మన అంచుకు రానికుండా ఒకవేళ వచ్చినప్పటికైనా కానీ అదే స్వప్నము అనేటువంటి పద్ధతిలో దాన్ని వస్తాండవా నీ పని నీకు చేసుకో అని చెప్పి దాన్ని పక్కన పెట్టుకొని అతీతమైనటువంటి జ్ఞానము గురువు వల్ల ఎప్పుడైతే పొందినావో దీంట్లో నీ మనస్సును నిర్మలం చేసుకొని నిలబడు. ఇంతకు ముందు ఎరికే శోకం అని అజపముగా మననమైనది ఈశ్వరీయ జ్ఞానము డెప్తిలో ఉన్నది. ఇంతకు ముందు ఏదుంది? శోకం అనే అజపముగా ఎల్లవేళలా అజపము అంటే ఒక్క నిమిషం ఒక సెకండ్ కూడా ఊరికే లేకుండా దాని పని అది సాగిస్తూ ఉండదాన్ని అజపం. అది ఏం చేస్తా ఉందంటే శోకం అనేదే చేస్తూ ఉంది. మనం పని చేసినా, మనం నిద్రపోయినా, మనం ఊరికే ఉన్నా, మనం ఎవరితోనైనా మాట్లాడుతాన్నా, సకల వ్యవహారము చేస్తాన్నప్పటికైనా కానీ దాని మీద మనకు మనస్సు లేకనే తనంతకు తానుగానే ఎల్లవేళలా జపం చేస్తా ఉంది శోకం శోకం అనేది. అటువంటి ఈశ్వరీయ జ్ఞానము డెప్తిలో ఉన్నది, అది ఎల్లవేళలా ఉంటుంది. ఆ జ్ఞానము స్మృతిలో దాచుకున్నప్పుడు చిత్ సమాధి కలిగినది. ఇది ఈ రకంగా ఉంది కదా అనేటువంటి నీ జ్ఞానము, నీ స్మృతి అంటే నీ మనస్సులో ఎప్పుడైతే దాన్ని దాచుకున్నప్పుడు చిత్ సమాధి కలిగినది. ఈ చిత్తం అనేటువంటి దానికి సమాధి అంటే ఇంకా కదలిక మెదలిక లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ గురూక్తితో నీ వెంట్రుక వ్రాసి ఎరుకతో నీలోను నీ వెలుపలను వెడలగొట్టి దాటిపోయితివి కనుక నీకు నిలిచేందుకు స్థానము లేనట్టు బయలును కనుగొనుము. ఈ విధంగా గురుకృప చేత ఇదంతా అశాశ్వతమైనటువంటిది, వస్తా ఉంది పోతా ఉంది. ఇవన్నీ ఏం చేసినప్పటికైనా నేనున్నంత వరకు నేను దాటిపోయిన తర్వాత ఇది మళ్ళా తిరిగి పునర్జన్మకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి భావన గురువు చేత మేల్కొని అదంతా లేనిది కానిది అశాశ్వతమైనది దృఢ సంకల్పం చేత నువ్వు దాన్ని లేకోకుండా తీసేసుకుంటే దీనికి ఏమీ విధము లేనటువంటి ఏ స్థానము లేనటువంటి బట్ట బయలు నీకు కనుగొనము, దాన్ని నీకు గుర్తుపడుతుంది. ఏదైనా అనుభవం లేదు, అంతంత మాత్రమే. ఎటున్నా దీనిలో తప్పులు ఉంటే సరిదిద్దండి, ఏమి ఇబ్బందిలే. తారకం అంతా మనకు అంత అందుబాటులో లేదు, సాంఖ్యము తారకము. సరే కానివ్వండి, పద్యం కానివ్వండి. కనుమీ అజప రహస్యము ఈన శశి మార్గముల హంస ఇరువది యొక్క వెయ్యను నారు నూరు మారులు ఘనముగా విహరించుచుండు గతి పొందగోరు యత్నించి బల్ చతురుడై మీరు అతులితముగా నీదు ఆత్మ తేజమునంటి గత కామతను మించి గమకించి దాటుము పతిత పావన రేచకంబున బట్టి పూర్వకమందు సొక్కెడు మతిగనుంగొని చంద్ర సూర్య సమూహితం బగు కుంభకములో గతి పొందగోరు యత్నించి బల్ చతురుడై మీరు. కనుమీ అజపరహస్యం అన్నాడు. అంటే గురుమూర్తి నుండి లభించిన వెంట్రుక వ్రాసి ఎరుకతో భ్రాంతి రూపమైన ప్రత్యేగాత్మ వ్యవహారం ఎట్లు జరుగుతున్నదో చూడుము. గురుమూర్తి నుండి లభించిన ఈ వెంట్రుక వ్రాసి ఎరుకతో భ్రాంతి రూపమైన ప్రత్యేగాత్మ వ్యవహారం ఎట్లు జరుగుతున్నదో చూడుము. ప్రత్యేగాత్మ అంటే నీకు వేరుగా ఉండబడినటువంటి చైతన్యం, అది ఏ రకంగా జరుగుతుందో చూడాయనా. సోహం అనడి అజపరహస్యమును చూడుము, అది తనంతకు తానుగానే చేసుకుంటూ పోతానే ఉంది. దాన్ని తెలుసుకొని మండలత్రయమును దాటి వచ్చిన హంస. మండలం అంటే ఏది? చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలము. ఈ 3 మండలాలను దాటి వచ్చిన హంస
సహస్రారమందు ఇడా పింగళ సుషుమ్న. అదే చంద్రమండలము సూర్యమండలము ఆడ ఇడా పింగళ సుషుమ్న కరెక్ట్ మండలం అన్నాడు కాబట్టి మండలం అనే వాక్యం మాట తీసుకోవాలడ. చంద్రమండలము సూర్యమండలము అగ్నిమండలము అదే ఇడా పింగళ సుషుమ్న. మండలం అని పైన ఇచ్చినాడు కాబట్టి మండలం అని వాడిన దాన్ని. సరిపోయింది. మండలత్రయమును దాటి వచ్చిన హంస అంటే చంద్రమండలం అంటే ఎడమనాడి, సూర్యమండలం అంటే కుడినాడి, సుషుమ్న అంటే పైన ఉండబడినటువంటి సుషుమ్న నాడి. ఈ రెండు దాంట్లకు పైన ఉండబడినటువంటిది. ఈ మూడు మండలములు అంటే అగ్నిమండలము, చంద్రమండలము, సూర్యమండలము ఈ మూడు నాడుల మండలాల స్వభావమును పొందినందువలన అష్టదళ పద్మ మధ్యమునందుండి అంతర్బాహ్య సూర్యచంద్ర నాడులు గాను అష్టదళ పద్మం దానిపైన ఉండబడినటువంటిదే అది గురుస్థానంలో ఉండబడినటువంటి అష్టదళ పద్మము. అదే 8 రేకులతో కూడుకొని ఉండబడినటువంటి ఆ పద్మము దానిపైన ఈ హంస ఏ విధంగా సంచారం చేసేది కూడా మనకు రుక్మిణి వినవే తెలిపిన రుక్మిణి అనే తత్వంలో దాని వర్ణన అంతా బాగా విశదపరిచినారు. ఆ దళంపైకి ఏ దళంపైకి పోతే పూర్వదళమున పుణ్యము ఇవన్నీ ఉన్నాయి చూడు వరుస కూడా ఆ విధంగా ఏ దళం కిందికి పోతే ఆ భావన అందిస్తుందని చెప్పి దాంట్లో మనకు చేసినారు. ఆ విధంగా అష్టదళ పద్యమందుండి అంతర్బాహ్య సూర్య చంద్రనాడులను గాను అగ్నితత్వముతో అంతర్బాహ్య సుషుమ్నులు గాను చూడు అంతర్బాహ్య బయట లోపల ఉండబడినటువంటి దాన్ని సూర్య చంద్రనాడులు గాను అగ్నితత్వముతో అంతర్బాహ్య సుషుమ్నులు గాను. అగ్నితత్వంతో ఏం తెలుసుకుంటుంది? బాహ్యంలోను అంతరంలోను సుషుమ్నులు గాను అంటే ఊరికే ఉండి తనంతకు తానుగా చేసేటువంటిది సుషుమ్న నాడులు గాను. జీవ వ్యాపారం విధముగాను గమనించుము. అది వెలుగునిస్తా ఉంది, బయట ప్రపంచాన్ని చూపిస్తా ఉంది. ఇది జీవ వ్యాపారాన్ని చేసేదానికి మొదలు పెట్టిస్తా ఉంది. ఇది ఏది? అగ్ని సుషుమ్న నాడి. ఈ విధంగా గమనించుము. షట్ చక్రములందు సహస్రారమందును దినమునకు 25,000 జీవహంసలు. మనం 21,600 పెట్టుకుంటాము, కానీ ఈ 4,400 మళ్ళా యాదాంట్లో కలుగుతాయని కూడా చెప్తా అన్నారు. 3,400 అది కూడా ఇడే ఇచ్చినాడు. 25,000 జీవహంసలు, 21,600 ప్లస్ ఈశ్వర హంసలు 3,400 అజపం జరుపుచు ఆ ప్రత్యేగాత్మ స్వరూపమైన అధిష్టాన దేవతలకు అర్పణ చేయు విధమును గమనించుము. స్వామి ఆ మళ్ళా ఎక్స్ట్రా ఎట్లా స్వామి చేస్తుంది? ఇది 3,400 ఒకనాటికి 21,600 సార్లు కానీ ఊపిరాడుతుంది అని చెప్పిండారు పెద్దలంతా. దీంతో రాసిండేదే కదా, మనం పైగా తీసుకొచ్చి పెట్టలేదు కదా నాయన. నాకు అనుమానం ఆ ఈశ్వర హంసలుగా సమిష్టి ఎరుకలో జరిగేటువంటి వాయువు రూపంలో సమిష్టిలో తీసుకోవాల్సిందే. దానికి జీవుడుగా ఉండే వాటికేమో గాలి పిలుస్తున్నాడు. సమిష్టి ఈశ్వరుడేమో శరీరం కలిగి లేడు. కలిగి లేకపోయినప్పటికీ ఈశ్వర హంసలో అన్నాడు 3,400 అని. ఆ 3,400 ఈశ్వర హంసలు అంటే సమిష్టిలో పీల్చుకునేది ఉందా అనే డౌట్ వస్తుంది ఇక్కడ. అది వెంకటేశ్వర అడుగుతాడు. ఈశ్వర హంసలు ఈశ్వరుడేమో సమిష్టి ఎరుగ్గా ఉన్నాడు తప్ప కార్యరూపం ధరించిన దేహంగా లేడు. కార్యరూపం ధరించినది ఏంటంటే బ్రహ్మాండము. ఈశ్వరుని యొక్క శరీరమే బ్రహ్మాండంగా ఉంది, పంచభూతాత్మకమైనదిగా ఉంది. అందులో కలిగే గాలి యొక్క చలనమని భావించుకోవాల్సిందే మనం. అది కంపల్సరీ 21,600 సారి స్వామి. వీళ్ళు ఎంత శోధిస్తేనే జరిగేది. జీవునివి 21,600 జీవునివి. ఆ 3,400 ఈశ్వరాంశాలు అంటే జగత్తుగా భావించుకొని జగత్తులో జరిగేటువంటి వాయు కదలికలుగా భావించుకోవాలి. అది 3,400 ఈశ్వరీయ అంశాలు వచ్చి అజప గాయత్రి. నీకు తెలియబడకనే తిరిగేటువంటిది. అది నీకు తెలియబడినే జగత్తునంతా తిప్పుతా ఉండేది ఆ 3,400. అది ఈశ్వరాంశలు. దాన్నే అజప గాయత్రి అంటారు. అంటే జపం అంటే జపం, అజపం అంటే ఏమి జపము కాని జపం.
3,400 హంసలకు పక్కన బ్రాకెట్ వేసి రాసినాడు అంటే 25,000 దీనిలో జీవహంసలు 21,600 ప్లస్ ఈశ్వర హంసలు 3,400 సమిష్టి దాంట్లో జరుగుతున్నాయి. సమిష్టి ఎరుకకేమో దేహంగా ఉన్నది ఏంటంటే పంచభూతాత్మకమైనటువంటి జగత్తుగా ప్రపంచము. సమిష్టిలో దాంట్లో జరుగుతున్నవి అవి. కరెక్ట్, సమిష్టిలో జరుగుతా ఉండేది. అంత అనుభవం లేదు కాబట్టి దాంట్లో ఉన్నింది మనకేదో మన అనుభవం చెప్పుకోవాల్సిందే గాని అంత లోతు మనం విచారం చేసేదానికి మనం ఏమో కష్టపడింది లేదప్ప నేను హలో, ముందుకు పోతే మళ్ళీ ముందర ఉంటుంది రండి దాని వివరం. మనకి పెద్దల విచారణ చేస్తే తెలుసుకోమన్నాడు. విచారణ చేత అందుకే పెద్దల యొక్క అనుభవాలను చదువుకున్నప్పుడు ఆ విచారణ మనకు తెలియబడుతుంది. అంతే అంతే విచారణ చేత తెలుసుకోమన్నాడు. జరుపుతూ ఆ ప్రత్యేగాత్మ స్వరూపమైన అధిష్టాన దేవతలకు అర్పణ చేయ విధమును గమనించుము. ఆ ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి అధిష్టాన దేవతలు, దీనికి అతీతమైనటువంటి అధిష్టాన దేవతలు ఏది షట్చక్రాలకు ఎవరైతే ఉండారో ఆ అధిష్టాన దేవతలు బ్రహ్మ విష్ణువు, బ్రహ్మ విఘ్నేశ్వరుడు, బ్రహ్మ విష్ణువు, సదాశివుడు, శివుడు, ఆది పరాశక్తి, గురుస్థానము, ఈ విధంగా అధిష్టాన దేవతలంతా ఉండారు కదా. అటువంటి అధిష్టాన దేవతలకు అర్పణ చేయ విధమును గమనించుము. ఈ విధమైనటువంటి కారణ అంటే అచలం అంటే చలనము లేనటువంటి హంస, కలహంస, జీవహంసల స్థితిగతులను గమనించుము. హంస మళ్ళా కలహంస, కారణహంస, కలహంస, జీవహంస. కారణహంస అంటే అచల అని చెప్పి రాసినాడు ఈడ మధ్యలో బ్రాకెట్లో ఇచ్చినాడు. కదలకుండా ఉన్న స్థితిలో ఉండే కారణహంసగా ఉండి మళ్ళా కదిలిండే కలహంస అయి మళ్ళా జీవహంస అయింది. జీవహంసల స్థితిగతులను గమనించుము. ఇవి ఏ విధంగా సంచారం చేస్తున్నాయో దాన్ని గమనించాలంట. దాన్ని తెలుసుకొని చిత్ సంబంధించిన ఉనికి ఏ సోహం అనియు, చిత్తమునకు సంబంధించినటువంటి ఉనికి అంటే ఏదైతే చేస్తా ఉందో అదే సోహం అనియు, చిత్ అనబడు ఎరుక లేనిచో నా హం అనియు తెలుసుకొనుటయే అజపరహస్యము. తొలిగదేముంది సోహం, మళ్ళా నాహం అంటే సోహం, హం సోహం దాంట్లోనే వస్తా ఉంది అది. మరి ఈ విధంగా నాహం అంటే నాతోనే ఇదంతా తయారైతుందని భావన నేను లేనిది, నాహం అంటే నేను లేనిది, నేనుండే ఎరుక లేదు. నాహం అని తెలుసుకొనుటయే అజపరహస్యము. ఇట్లు గతిని పొందగోరు ఇచ్చా, ఈ విధంగా తెలుసుకునే దానికి ఇది ఈ కోరిక అనేటువంటిది. దీంతో తెలుసుకొని ఏ బ్రహ్మమందు కలుగుతున్నదో ఆ బ్రహ్మ కేవల సత్రూపము కాదనియు, ఈ విధంగా తెలియబడేటువంటి ఈ బ్రహ్మ కేవల సత్రూపము కాదనియు నీవు నిజముగా అచలుడవని తెలుసుకొని భ్రాంతిని నిర్ణయించుకొనుము. ఇదంతా నుండి చేస్తా ఉంది, అది లేకపోతే ఏమీ లేదనేటువంటి భావన పొంది ఆ పద్ధతిలో నువ్వు నిర్ణయించుకో. బాధించుచున్న గతి బ్రహ్మము నీవు కాదని ఉండుట మిక్కిలి చతురతతో కూడినది. ఈ విధంగా నీలో కలిగిస్తా ఉండేదాన్ని నేను కాదని ఉండేదానికి చాలా యుక్తలో ఉండాల. మిక్కిలి చతురతతో కూడినది, ఎంతో తెలివితేటలుగా దీన్ని తెలుసుకోవాల. నిరంతరము నీ యొక్క నిర్గుణాత్మక తేజమునంటి ఉండి ఏ గతములో అనేక మారులు నీ సంకల్పముతో చెల్లించు స్వభావము ఎట్లు కలిగెనో మరియు జ్ఞానాజ్ఞాన స్థితిగతులు ఎట్లు కలుగుచున్నవో గమనించి, ఇదంతా నీ సంకల్పములో ఉండి ఏ విధంగా చెల్లించి నీ స్వభావాన్ని ఎట్లా మారుస్తా ఉందో దాన్ని తెలుసుకొని దాన్ని జ్ఞానాజ్ఞాన స్థితిగతులు ఎట్లు కలుగుచున్నవో గమనించి, దాంట్లో తెలియబడేది అజ్ఞానంతో ఉండబడినటువంటిది జ్ఞానము అజ్ఞానము, ఆ స్థితిగతులు ఎట్లు ఏ విధంగా ఏర్పడతాడో దాన్ని తెలుసుకొని అట్టి చలనశీలతను నీ యందు అధిగమించుము. దాన్ని గుర్తించుకొని దాంట్లో ఉండబడినటువంటి మర్మాన్ని తెలుసుకొని దాన్ని దాటిపోయి దాన్ని ఉండు. అదే జ్ఞానాజ్ఞాన దురితములను పోగొట్టి నిర్మలతను చేకూర్చుటకు గాను చతురతతో గతిశీలతలను పట్టి వదులుము. ఆ విధంగా ఉండి నువ్వు చేసేటువంటి పని ఏమో చేయాల్సిందే కదా, దాన్ని చతురతతో అంటే ఎంతో తెలివితేటలతో యుక్తియుక్తములతో గతిశీలతలను
పట్టి వదలుము అంటే రేచకము పూరకము ఆ విధంగా చేసుకోవాల. దాన్ని తర్వాత గతిశీలత లేని తనమును పూరించుము. ఇవి ఎప్పుడైతే తెలుసుకొని ఆ విధంగా చేస్తాండవో చేసేదాన్ని కూడా లేకుండా చేసుకునేదంటే శ్వాసను కుంభించేటువంటి విధాన్ని పూరించుము. అట్టి పూరకమునందు నాహంగా నిండునట్టి సూత్రాత్మ బుద్ధిని కనుగొనుము. నేను లేనటువంటి స్థితిని ఆడ తెలుసుకో. చంద్ర సూర్య మండల ప్రభావము గతిశీలము. చంద్రమండలము సూర్యమండలము అంటే చంద్రనాడి సూర్యనాడి అందు ఉండే ప్రభావము ఆ గతిశీలము మండల ప్రభావమున కలుగు గతులను నిశ్చలము చేసి అక్కడ సూర్యనాడి చంద్రనాడి సూర్యమండలము చంద్రమండలము దాంట్లో ఏదైతే ప్రభావం అంటే ఏదైతే తేజస్సు దాంట్లో ఉండబడినటువంటి చలన భావము కలుగుతా ఉందో అటువంటి దాన్ని నిశ్చలము చేసి దాన్ని లేకుండా చేసి అనగా గతి విరహిత స్థితి రూపమును కుంభించి గతి విరహిత స్థితి రూపమును దాన్ని తెలుసుకోవడము దాన్ని చలనం లేకుండా ఉండే స్థితిని దాన్ని తెలుసుకోవడము దాన్ని నిలిపేసే పద్ధతిని స్థితి రూపమును కుంభించి వాటి చలనములను పొందగోరడి ఇచ్చ ఏదైతే దాన్ని కావాలని కోరుకుంటా ఉందో ఇచ్చ అంటే కోరిక ఆ సంకల్పములను చతురుడవై మిక్కిలి యుక్తితో ప్రయత్నించుచు దాటిపోమ్ము. దీన్ని ఎంతో నీ తెలివితేటలతో చతురుడవై మనతో కాదు దానికే గురుకృప గురుకృప వలననే ఏ సందర్భానుసారంగా ఏది ఎట్లా జరుగుతా ఉందనేటువంటిది తెలుసుకొని దాన్ని నువ్వు గమనించుకొని ఆ గురుమెలకం నీలో ఎప్పుడు ఉండి దాన్ని ఈ విధంగా తెలుసుకొని చతురుడవై మిక్కిలి యుక్తితో ప్రయత్నించుచు దాటిపోమ్ము. ఆ రకంగా చేసుకొని పోనాయన అని చెప్పి వాటికి అయిపోయింది. టైం కూడా సరిపోయింది. 67 పద్యం ఇంకా లేదులే, టైం సరిపోయింది కాబట్టి ఇంకా వాటికి ముగిస్తే సరిపోతుంది. జై గురు జై గురు జై గురు. మంగళం చెప్పబ్బా. జై సద్గురు మహారాజుకు జై. మంగళం మహానుభావ మంగళం పరమా ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గుణగణ విభో. మంగళము నీకు గురువరా మంగళము పాయి పాయి మునిజన వినుత మంగళము సుజన రక్షక మంగళము దేవదేవా మహనీయ గుణుమా. మంగళహారతి మరినందు గుణుమా. మంగళమిస్తిమి మహదాంకారంబును బంగారామను హృదయ పళ్ళరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమును గొని మంగళారతి మిస్తిమి మాను కొందుము ఎరుక చేష్టలు మహనీయ గుణుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞాన గీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. హిందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా స్వాగతం.